కంప్లైంట్ రేపిస్తాం ఇవ్వమన్నారు. నాపై గతంలో నాపై 8/4/2022 నాడు నేను నూజివీలో ఉన్నప్పుడు ప్రేమేశ్వర్ రెడ్డి గారు నాపై ఈ రకంగా నాకు మాట్లాడితే నన్ను కిడ్నాప్ చేస్తాను, నేను తలుచుకుంటే ఇది అవుతుంది అన్నాడు. సో ఈ రకంగా నన్ను థ్రెటనింగ్ చేయడము, ఈ రకంగా చేయడంతో పాటు నాకు ఆల్రెడీ థ్రెటనింగ్తో పాటు నా ఇంటి మీద దాడి చేయడం జరిగింది 23/5/2022 నాడు. అదేవిధంగా మొన్న మధ్య కాలంలో 1వ తారీఖు అంటే 2వ తారీఖు పొద్దున నా కొడుకుని కిడ్నాప్ చేయడం, నన్ను చేద్దాం అనుకున్నారు, అనుకోకుండా నా కొడుకుని కిడ్నాప్ అయ్యాడు, నానా దెబ్బలు తగిలినాయి. ఈ రకంగా ఉందా మా కుటుంబానికి ఎప్పటికైనా ప్రాణం ఉన్న దృష్ట్యా మాకు ఎదుట ఆయన ఉండడం, ఎక్కడ పోయేది వచ్చేది అనేది 14-39 హౌస్ నెంబరు. ఆయన ఇన్ఫర్మేషన్ ఫుల్ ఇస్తాడు కాబట్టి పోలీస్ అధికారులు అతనిపై తగు చర్య తీసుకొని అతను వార్నింగ్ ఇచ్చి ప్రతి రికార్డును మా మూమెంట్ అన్నీ చెప్తున్నాడు కాబట్టి అతనికి తెలియజేస్తూ మాకు ప్రాణరక్షణ ఉంది కాబట్టి మాకు రక్షణ కల్పించాలి. అదే మా గన్ను కూడా నేను అప్లై చేస్తున్నా. ఈ వినాయక చవితి నిమజ్జనం తర్వాత రమ్మనడం జరిగింది, సీఏ గారు చెప్పడం జరిగింది కాబట్టి నేను ఆ గన్ను కూడా అప్లై చేస్తున్నా. దయచేసి పత్రికా విలేకరులు అందరూ సహకరించి, అదేవిధంగా అధికారులు కూడా సహకరించి నాకు న్యాయం చేయగలరని చెప్పేసి నేను తెలియజేస్తాను. సేమ్ ఇప్పుడు చేసిన బ్యాచే, ఈ వంగ మధుసూదన్, ఈ సామరంగారెడ్డి, ఈ ప్రేమేశ్వర్ రెడ్డి, ఇప్పుడు గజయ్ బ్యాచ్, ఇంకోటి వీళ్ళందరూ స్టేషన్ నుంచి రాగానే ఆల్రెడీ వీళ్ళ మీద కొన్ని నార్కో టెస్టులు చేసి వీళ్ళు ఏమేమి తాగుతున్నారు ఏందని వీళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టాలి. ఈ 3 కేసులు దాటిన వాళ్ళు కూడా చట్టంలో ఉన్న ప్రకారం రౌడీ షీట్ చేసి, ప్రేమేశ్వర్ రెడ్డికి ఆల్రెడీ 4 కేసులని కేసులు చేసి రౌడీ షీట్ చేసి పీడీ యాక్ట్ పెట్టాలి. లేకపోతే చాలా అమానుషం అవుతుంది. మేమే కాదు చాలామంది ప్రజలకు భయభ్రాంతులు కలిగింది. 28వ తారీఖు నాడు కూడా మన పోయిన నెల కేసు అయింది. వాళ్ళు రిటర్న్ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఇవ్వడం జరిగింది. అది కూడా ఈ రకం ఉంది అంటే అది కిడ్నాప్ కేసే. గతంలో నన్ను భయపెట్టి కేసే, ఇది మావంది కేసే, కిడ్నాప్ కేసే. ఇంకోటి 18 లక్షల రూపాయల ఇష్యూలో ఒక భార్యాభర్తల వివాహం ఏదైతుందో వాళ్ళకి సెటిల్మెంట్ చేస్తా అని చెప్పి ఒక బయట లెటర్ రాసి 6 లక్షల రూపీస్ లెటర్ రాసిన కాపీ కూడా ఉంది. అది కూడా భయపెట్టి వాళ్ళకి ఇవ్వకుండా నేను సెటిల్ చేసిన వాడు నాకు ఎంత ఇస్తామని అడగడం జరిగింది. అవి కూడా కేసు ఫైల్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇలాంటి వ్యక్తి ప్రజాప్రతినిధుడు కాదు, దోచుకునేటోడు దాచుకునేటోడు. ఇలాంటి వ్యక్తి వల్ల ప్రాణాలని ఘటన ప్రజలు గట్టిగా అడిగితే ఇక మాకు జరిగిన శాస్తి అందరికీ జరుగుతాను భయభ్రాంతులతో చెప్పలేకపోయి ఇప్పుడు ముందుకు వస్తున్నారు. కాబట్టి వారికి కూడా పోలీసు ఉన్నతాధికారులు న్యాయం చేసి ఇలాంటి వ్యక్తిని పారదోలి పీడీ యాక్ట్ పెట్టి ఈ పరిసర ప్రాంతం నుంచి పారదోలాలని చెప్పి మేము బాధ్యతగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నిన్న నా మీద తప్పుడు ప్రచారంతో పాటు సామరంగారెడ్డి గారు అంటే బామారంగారెడ్డి గారు మరియు వంగ మధుసూదన్ రెడ్డి గారు మరి కొంతమంది అరడజన్ దొంగలు కూడా నా మీద దుష్ప్రచారం చేయడం జరిగింది. ఆ అరడజన్ దొంగల్లో నాకు రంగారెడ్డి జిల్లా స్వచ్ఛ భారత్ రంగారెడ్డి జిల్లా జాయింట్ కన్వీనర్గా పదవి ఇచ్చిన కాపీ, దాని మీద డేట్ లేదు. ఈరోజు కూడా వేసుకున్న మళ్ళీ నాకు పదవి ఇచ్చారని చెప్పొచ్చు. కానీ ఇచ్చినప్పుడు వంగ మధుసూదన్ రెడ్డి కిడ్నాప్ క్యాండిడేట్ మరియు సామరంగారెడ్డి గారు ఉండడం జరిగింది. ఆ ఫోటో కూడా మీకు చూపిస్తున్నా. అదేవిధంగా నాపై నేను ఏదైతే ఉన్నానో ఈయన మన కార్పొరేటర్ గారు ఎవరైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద అడిగితే వాళ్ళపై దౌర్జన్యం చేయడం, కోదండరామ్ నగర్ జనరల్ సెక్రటరీ చంద్రారెడ్డిని బెదిరించిన కాపీ ఇది. ఈయన ఫోన్ నెంబర్ బినామీ ఫోన్ నెంబర్ల మీద బెదిరిస్తారు. అదేవిధంగా ఆయన మీద ఎఫ్ఐఆర్ కాపీ అయింది. ఎఫ్ఐఆర్ కాపీ నెంబర్ 5/19/2022 ప్రేమేశ్వర్ రెడ్డి మీద కేసు ఫైల్ అయింది. ఈ కేసుకు నేను కాంప్రమైజ్ కమ్మని చెప్పేసి నన్ను సామరంగారెడ్డి గారు, వంగ మధుసూదన్ రెడ్డి గారు వీరు తెలియజేయడం జరిగింది. మనం కూర్చొని మాట్లాడదాం, నువ్వు రా, కేసు క్లోజ్ చేసుకొని రా. మా మీద కేసు థ్రెటనింగ్ చేయడం, మమ్మల్ని భయపెట్టడం, మాపై అనవసరంగా దుష్ప్రచారాలు చేయడం అనేది భావ్యం కాదు. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈరోజు సామరంగారెడ్డి గారి చరిత్ర 400 కోట్ల విలువైన స్థలాన్ని కాజేశాడని లక్ష్మారెడ్డి అనే వ్యక్తి సామపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సామరంగారెడ్డిపై ఫోర్జరీ కేసు నమోదు చేశారు నాంపల్లి పోలీసులు. 400 కోట్ల విలువైన స్థలాన్ని కాజేశాడని లక్ష్మారెడ్డి అనే వ్యక్తి సామపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీని తర్వాత ఈయన ఏం చేసిండంటే 40 కోట్లది కూడా ఒక స్కామ్ చేసిండు ఈయన.
ఇబ్రహీంపట్నం టీడీపీ అభ్యర్థి సామా రంగారెడ్డి మీద హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. సామా రంగారెడ్డిపై ఐపీసీ 420, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదైంది. మాదాపూర్లో కోట్ల విలువైన భూమిని ఫోర్జరీ సంతకాలతో కాజేసినట్లు వ్యాపారి లక్ష్మారెడ్డి ఫిర్యాదు చేశారు. నాంపల్లి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఫోర్జరీ చేసినట్లు ఫిర్యాదులు వివరించారు. అయితే ఈ రకంగా సామరంగారెడ్డి గారి చరిత్ర ఈ రకంగా ఉంది. ఈ వ్యక్తి ఇలాంటి చరిత్ర గల వ్యక్తి బీజేపీ రంగారెడ్డి జిల్లా అర్బన్ జనరల్ సెక్రటరీగా ఉండడం బాధాకరం. ఈ వ్యక్తి నాకు పోస్ట్ ఇచ్చి నాకునే తీసేసిన అంటున్నాడు. మరి గతంలో నాకు పోస్ట్ ఇచ్చినప్పుడు నా మీద రౌడీ షీట్ ఉందని, తర్వాత వేరే అభియోగాలు చేసి అవన్నీ నేను తెలియదా నేను గెలిపించిన రోజు. మరి ఆ రోజు నేను పనికొచ్చినే నేను రౌడీ షీట్ 1994లో రౌడీ షీట్ అయింది 2 కేసుల మీద. అది పబ్లిక్ కోసం అయింది, నేను చేసింది కాదు, ఇక్కడ ఉండే ప్రజలకు తెలుసు. 2, నేను ఎవరికైతే న్యాయం చేసినో వాళ్ళే ఇదే అంటున్నారు. రౌడీ షీట్ అయినంత మాత్రం ఎవరు కత్తులు కటార్లు పెట్టుకొని కిడ్నాపులు చేయలేదే, మేము ల్యాండ్ గ్రాబింగ్లు చేయలేదే. కాబట్టి మాకు చరిత్ర ఉంది పబ్లిక్లో. ఈరోజు కూడా ప్రేమేశ్వరరెడ్డి రిజైన్ చేయమనండి. ఇక్కడ చెంపపేటలో కూడా వంగ మసూదారెడ్డి దమ్ము ధైర్యం ఉంటే రిజైన్ చేయి, పబ్లిక్లోకి పోదాం. నీకు ప్రజల సమక్షం ఉందంటారుగా, మళ్ళీ గెలుస్తుందా చూద్దాం. ఎగ్జాంపుల్ లింగోజ్ కూడా ఏమైంది, బీజేపీ పార్టీకి టీఆర్ఎస్ కూడా ప్రోత్సహించి ఇప్పుడు ఇద్దరు కలిసి నిలబడ్డారు. కలిపి చేస్తే గెలిచినవా? నీకు పబ్లిక్లో మీ బీజేపీ పార్టీకి వ్యతిరేకత వచ్చిందని చెప్పి ఆల్రెడీ నువ్వు గతంలో వాయిస్ ఇచ్చినావు, మళ్ళీ నేను ఇవ్వలేదంటావు. ఈ విషయం సోదరుడికి కూడా తెలుసు, గౌడ్ గారికి. అంటే ఇలాంటి బట్టేబాజీ పనులు చేసే ఈ బామల రంగారెడ్డి అబద్ధాలు ఆడతాడు. ఇక మన ఈయన మహానుభావుడు ఉన్నాడు, ఈ లంగా మసూదన్ రెడ్డి. వాస్తవానికి ఈయన కేసు ఫైల్ అయింది 2021లో. ఈయన వెంచర్లో ఆల్రెడీ కష్టపడి పనిచేసి కాంట్రాక్టర్కి ఇస్తే కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వకపోతే ఆయన చనిపోయాడు. కేసు పెట్టి ఇన్ని రకాల బాధలు పడి ప్రజలను మోసం చేసి కొత్తగా ఇసుక సిమెంట్ ఏవైతే కనిపిస్తే అక్కడ కలెక్షన్ చేశాడు ఈ కలెక్షన్ బాయ్ వంగ మసూదన్ రెడ్డి. ముఖ్యంగా కార్పొరేటర్ అయినాక చెంపపేట ప్రజలందరూ కూడా వాపోతున్నారు. ఇలాంటి దుర్మార్గుడిని మేము గెలిపించుకున్నాం. ప్రజలు ఓట్లు వేసిన వాళ్ళు ఎందుకు వేసిరా, బినామీలు వేసిరా, ఏం వేసిరా తెలియదు. కానీ వీడిని ఎంత తొందరగా పదవి కాలం అయిపోతే అంత బాగుంటుంది. గడ్డెనరంలో ఏ విధంగా జరిగిందో అదేవిధంగా చెంపపేటలో వీడిని కూడా తీసేస్తే బాగుంటుందని చెప్పి చాలామంది అంటున్నారు. వీడిని ఆగాంతకాలు ఇంత కాదు. ఇప్పుడు అయ్యప్ప స్వామి గుడి ఉంది, గుడిలో ₹1,00,000 వర్క్ ఉంటే 10 మంది దగ్గర ₹10 లక్షల వసూలు చేస్తాడు. 9 లక్షలు మాయమైతే ₹1,00,000 లెక్కకైతుంది. 5 లక్షల చిట్టి వేస్తాడు, భయభ్రాంతులకు గురి చేస్తాడు. ఈయన చరిత్ర మాకు తెలియదా? ఈయన నా చెప్పేది తెలియని వాళ్ళకి చెప్పాలి. విఎంఓంలో అయినా కౌన్సిలర్ ఉన్న రోజుల్లో కాంట్రాక్టర్లందరికీ కూడా రింగ్ చేసి పర్సంటేజ్ తీసుకొని ఆ తర్వాత అయినా సెటిల్మెంట్కి వస్తాడు. వీళ్ళకి ఇవ్వాలి కాంట్రాక్ట్, వీళ్ళకి ఇది ఇవ్వాలని అధికారులను భయపెడతారు. ఆ పోకడికి ఇంకా మారలే. బొందలు పెడితే కానీ పోకడు పోయేటట్టు దేవుడు చల్లగా చూసి బొందలు పెడితే కానీ సరికాదు. ఎందుకు చెప్తున్నా అంటే ఒక 10 మంది ₹1,00,000 వర్క్ ఉంది, కాంట్రాక్టర్ నాణ్యత వర్క్ ఉండాలి. నాణ్యత లేని వర్క్ నువ్వు పర్సంటేజ్ తిని కాంట్రాక్టర్లు తిని అధికారులు తింటే నాణ్యత ఉంటుంది ఆ పని. అలాంటి వ్యక్తి ప్రజల సొమ్మును దోచుకునే వ్యక్తి, దేవుళ్ళ పేరు చెప్పి దోచుకునే వ్యక్తి, ఇల్లు ఇటుక కట్టుకుంటే దోచుకునే వ్యక్తి వీడా మన గురించి ప్రచారం చేయడానికి మాట్లాడేది. వీనికి ఏమేమి క్యారెక్టర్స్ ఉన్నాయి ప్రజలందరికీ తెలుసు. ఒకసారి ఎలక్షన్లో దమ్ము ధైర్యం ఉంటే రిజైన్ చేయండి, ప్రజాక్షేత్రంలోకి రండి. మీరేంది మీ స్టాఫ్ ఏంది 11 మంది కూడా ఛాలెంజ్ చేస్తున్నాను. ఆల్రెడీ ఒకటి వెళ్ళిపోయారు, ఒకరు చనిపోయారు, ఈ విధంగా ఉంది. మహేశ్వరంలో కూడా ఇద్దరిని రమ్మంటున్నాం. మీకు ఓట్లు పడతాయా, గెలుస్తారా? వరదల నుంచి 10 లక్షలు, అక్కడ వచ్చేసి 10,000 గురించి ఇక్కడ పోయింది, వరదలు అక్కడి నుంచి పోయింది. అది స్థానిక ప్రజలు బాధల్లో ఉండేసారు. ఈరోజు వేస్తే ఎవరికి వేస్తారనేది తెలుస్తుంది. బీజేపీకి ఓటు పడదు. మునుగోడులాగా దమ్ము ధైర్యం ఉంటే రిజైన్ చేయమని నేను సవాల్ చేస్తున్నా. గెలిస్తే నేను రాజకీయం కాదు ఎక్కడ కూడా కనిపించే గడ్డినారంలో తట్టుకొని అధ్యక్ష నువ్వు వచ్చి చెయ్యి, నువ్వు నిలబడతావా, ఎవరు నిలబడతావు? గల్లీలో కౌన్సిలర్ కూడా గల్లి నిలబడడం, ఏ పార్టీ నిలబడ్డా నువ్వు ఆ పార్టీ భూస్థాపితమే. ఆల్రెడీ పీఆర్పీ అయింది అట్లనే, టీడీపీ అట్లనే అయింది, కాంగ్రెస్ అట్లనే అయింది. ఇప్పుడు బీజేపీలోకి వచ్చిన బీజేపీ కూడా తెలంగాణ రాష్ట్రంలో అంతం, ఇది ఖాయం.